హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి డేటా అనౌన్సన్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. ట్రాన్స్లేటర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే రాజస్థాన్ ఇండియా అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క కంపెనీ రాజస్థాన్లో ఇండియాలో ఉంటుందన్నమాట. సో 12 hours ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. అంటే 12 గంటల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఓవరాల్గా 100 పీపుల్స్ అయితే ఇప్పటి వరకు ఈ యొక్క అప్లికేషన్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది అనమాట. సో అలాగే ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి లింక్డ్ఇన్ ద్వారా మనకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. రిమోట్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇంటి దగ్గర ఉండి వర్క్ అనేది చేసుకోవచ్చు. అలాగే కాంట్రాక్ట్ బేస్గా ఇక్కడైతే వర్క్ చేయొచ్చు. అలాగే కాంట్రాక్ట్ బేస్ అయిపోయిన తర్వాత మీరు పర్మనెంట్ కూడా వర్క్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే హౌ యువర్ ప్రొఫైల్ అండ్ రెజ్యూమ్ ఫిట్ దిస్ జాబ్. సో మీ యొక్క ప్రొఫైల్ ఈ యొక్క జాబ్కి ఎలా సూటబుల్ అవుతుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ట్రయల్ మై రెజ్యూమ్ టు దిస్ జాబ్. సో మీరైతే ఒక అప్డేట్ రెజ్యూమ్ అనేది ఇక్కడ తయారు చేసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు. యామ్ ఐ గుడ్ ఫిట్ ఫర్ దిస్ జాబ్. సో నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. అలాగే హౌ క్యాన్ ఐ బెస్ట్ పొజిషన్ మై సెల్ఫ్ ఫర్ దిస్ జాబ్ అని చేయడం జరిగింది. ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవాలన్నమాట. సో అబౌట్ ద జాబ్ చూసుకుంటే మనకి ఇక్కడ డేటా అనౌన్సన్ ఈజ్ కమిటెడ్ టు క్రియేటింగ్ క్వాలిటీ ఏఐ. సో ఇది ఒక క్వాలిటీ ఏఐని మనకి ప్రచురించడం జరుగుతుంది అనమాట. జాయిన్ అవర్ టీమ్ అంటే ఈ యొక్క టీంలో మీరైతే జాయిన్ అవ్వచ్చు. సో హెల్ప్ ట్రైన్ ఏఐ చాట్బోట్స్ వైల్ గెయినింగ్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ రిమోట్ వర్క్ అండ్ చూసింగ్ యువర్ ఓన్ షెడ్యూల్. మీ యొక్క ఓన్ షెడ్యూల్ టైంలో అంటే మీ యొక్క నచ్చిన టైంలోనే ఇక్కడ వర్క్ చేయొచ్చు అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో వీఆర్ లుకింగ్ ఫర్ ఏ బిలింగ్ ప్రొఫెషనల్. హిందీ, ఇంగ్లీష్ అయితే మీకు ఖచ్చితంగా రావాలి. సో అవర్ జాయింట్ టీమ్ అనేసి చెప్పడం జరుగుతుంది. అది కూడా ఏ చాట్బోట్స్గా మీరైతే వర్క్ చేస్తారనమాట. సో బెనిఫిట్స్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు, బెనిఫిట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఏ ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైం రిమోట్ పొజిషన్. సో ఇదైతే ఫుల్ టైమ్ లేదా పార్ట్ టైం రిమోట్ పొజిషన్ అనమాట. యూ ఏబుల్ టు చూస్ విచ్ ప్రాజెక్ట్స్ యూ వాంట్ టు వర్క్ ఆన్ అని చేయడం జరిగింది. యూ క్యాన్ వర్క్ ఆన్ యువర్ ఓన్ షెడ్యూల్. సో మీకు నచ్చిన టైంలోనూ వర్క్ అనేది షెడ్యూల్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్స్ ఆర్ పెయిడ్ అవర్లీ. సో అవర్లీ అయితే మనకి పే చేస్తారనమాట వీళ్ళైతే. సో పర్ అవర్కి $22 అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్గా మనకి గంటకి $1600 అయితే వస్తుంది అనమాట. సో హై వాల్యూమ్ వర్క్ అనమాట. రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే సో మీకు హిందీ, ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా రావాలి. అలాగే హై క్వాలిటీ రాసే విధంగా ఉండాలి. సో గివెన్ స్పెసిఫిక్ ప్రాంప్ట్స్ అనేవి రాసే విధంగా ఉండాలి. కంపేర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ డిఫరెంట్ ఏఐ మోడల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. రీసెర్చ్ అండ్ ఫ్యాక్ట్ చెక్ ఏఐ రెస్పాన్సెస్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మీకైతే ఫ్లూయెంట్గా హిందీ, ఇంగ్లీష్ అయితే రావాలన్నమాట. నేటివ్ ఆర్ బిలింగ్వల్ లెవెల్గా మీరైతే రావాలి. సో అలాగే మీకు బ్యాచులర్ డిగ్రీ అయితే కంపల్సరీ అనమాట. కంప్లీటెడ్ ఇన్ ప్రోగ్రెస్. సో మీరైతే కంప్లీట్ చేసిన ఉన్న కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇప్పుడు చదువుతున్న వారు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ పార్ట్ టైంగా కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. అలాగే ఎక్సలెంట్ రైటింగ్ అండ్ గ్రామర్ స్కిల్స్. మీకైతే మంచి రైటింగ్ స్కిల్ ఉండాలి, మళ్ళీ గ్రామర్ స్కిల్ కూడా ఉండాలన్నమాట. ఓకేనా. స్ట్రాంగ్ రీసెర్చ్ అండ్ ఫ్యాక్ట్ చెకింగ్ స్కిల్స్ టు ఎన్ష్యూర్ యాక్యురసీ అండ్
ఒరిజినాలిటీగా మీరైతే ప్రజెంట్ చేసే విధంగా ఉండాలి ప్రాంప్ట్స్. ఓకేనా? సో అదనమాట. పేమెంట్ ఈజ్ మేడ్ బై పేపాల్. సో మీకైతే పేపాల్ ద్వారా మీకైతే పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీ విల్ నెవర్ ఆస్క్ ఫర్ ఎనీ మనీ ఫ్రమ్ యూ. సో మీ సైడ్ నుంచి అయితే మేము ఎటువంటి మనీ అడగము, మా సైడ్ నుంచి కూడా అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇదనమాట మొత్తం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. సో మీరు అప్లై చేయాలనుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్కి నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చింది అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.